ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అది ఎప్పటివరకు అక్టోబర్ 31 వరకు ఉంటాడు. 31వ తారీఖు తర్వాత 31 నుంచి మళ్ళీ అతిచారంతో, అంటే ఉన్న రోజులన్నీ కూడా కంప్లీట్ చేయకుండా సింహరాశిలోకి ప్రవేశం జరిగిన దాన్ని అతిచారం అంటారు. అది ఎప్పటివరకు ఉంటాడు? డిసెంబర్ 13వ తారీఖున మళ్ళీ వక్రారంభం కావటం, జనవరి 24 నుంచి మళ్ళీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే గురువు కీర్తినిస్తారు. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ కానీ, యోగాన్ని కానీ, జ్యోతిష్ శాస్త్రంలో గురువుతో ఏర్పడే యోగాలు గజకేశ్వర యోగం లాంటిది, అలా లక్ష్మీ యోగాలు. గురువు ఏంటంటే కేంద్రాల్లో ఉంటే కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మంచిది అంటారు. అంటే ఇది ఇప్పుడు మనం చెప్పేవి గోచారిత్య ఫలితాలు. కానీ జన్మజాతకాన్ని బట్టి మటుకు గురువు ఎప్పుడు కూడా జన్మలగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే మంచివాడు అని అర్థం. అంటే గురువు కేంద్రాల్లో ఉంటే మంచిది అని అర్థం. అయితే గురువు జన్మజాతకంలో కూడా కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అశ్వని, మఖ, మూల, అలానే ఆరుద్ర, స్వాతి, శతభిషము, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉండకూడదు. గురువు జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. అది జన్మజాతకానికి సంబంధించిన ఫార్ములాస్. అయితే గోచారం అనేది ఏం చెప్తుంది? వాళ్ళ రాశి దగ్గర నుంచి 2, 5, 7, 9 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు అంటాడు వాళ్ళ రాశి నుంచి. ఇది గోచారం. గోచారం అంటే ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. గోచారం ఏంటంటే సూచనలు. వృషభ రాశి, మిథున రాశి వాళ్ళందరికీ ఇలా జరుగుతుందని హైదరాబాద్ నగరంలో 3 లక్షల మందిని మనం తీసుకుంటే ఇలా జరుగుతుందనేది ఏం లేదు అక్కడ. బర్త్ చార్ట్లో జరుగుతుంది. ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళందరికీ అలా జరుగుతుందని కాదు. సూచన ఏంది? ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు బాగుంటుంది. వచ్చే నెలలో బాగుండదు. మనం ఈ నెలలో జాగ్రత్త ఉండాలి. వచ్చే నెలలో షుగర్ పెరగబోతుంది. ఇప్పటి నుంచి రైస్ ఫుడ్ మానేయాలి. అదే రెమెడీ. బ్రౌన్ రైస్ తినాలి, స్వీట్ తినకూడదు. మనం అన్నీ పట్టించుకోకుండా రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు రాజమండ్రి రోజు మిల్క్ తాగేమనుకో షుగర్ ఎంబటే పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకోవాలి. అయితే మిథున రాశి వారికి మటుకు ప్రత్యేకంగా 2వ స్థానంలో దేవగురువు అయిన బృహస్పతి అక్టోబర్ 31 వరకు కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. యోగం అనేది బాగా కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జాయింట్ వ్యాపారం బాగా కలిసి రావటం, ఆర్థిక పరంగా అభివృద్ధి బాగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శుభ కార్యక్రమాలు, విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు. ఎవరైతే ఐఐటి కానీ, అలానే ఎఫ్సెట్ కానీ, నీట్ కానీ రాస్తున్నారో, ఎవరైతే ఇంజనీరింగ్ చేరిన వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ చేరిన వాళ్ళు కానీ, గ్రూప్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ద్వితీయంలో గురువు ఉంటే అది మామూలుగా ద్వితీయ స్థానమే ధన వాక్కు స్థానం అంటారు. ద్వితీయంలో గురువు ఉంటే ఏంటంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా కరెక్ట్గా లేకుండా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్, శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుటుంబ పరంగా కూడా ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారో, డిస్ప్యూట్స్ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ డిస్ప్యూట్స్ పడకుండా వాళ్ళు మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటాయి. అయితే పై అధికారుల విషయంలో మటుకు కొంత జాగ్రత్త వహించాలి. ఎవరితో పడితే వాళ్ళతో అన్ని రహస్యాలు చెప్పకూడదు. చెప్పటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే టోటల్గా వీళ్ళకి ఏంటంటే 95% బాగుంటుంది గురుబలం అనేది. చాలా అనుకూలంగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అక్టోబర్ 31 వరకు కూడా. జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆఫ్టర్ అక్టోబర్ 31 ఏమిటి జరిగేది అంటే సింహరాశిలో సంచారం చేస్తాడు గురువు. అప్పుడు మిథున రాశి వాళ్ళకి 3వ స్థానానికి వెళ్తాడు కాబట్టి అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు కూడా కొంత జాగ్రత్త ఉండాలి.
అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 60 రోజులు, 85 రోజుల పాటు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. మిగతా ఆ సంవత్సరంలో 365 రోజుల్లో 85 రోజులు మనం తీసేస్తే 280 రోజుల పాటు దాదాపుగా వాళ్ళకి బాగున్నట్టే. గురుగారు, మిథున రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏమిటి అనంటే, తారామహాదేవి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇంద్రాణిని పూజ చేయటం ఒకటి. అలానే దాంతోపాటు గురువారం రోజున నవగ్రహాల యొక్క ప్రదర్శన. అంటే ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ చ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆర్థిక పరంగా ఇంకా అక్టోబర్ 31 నుంచి వీళ్ళు ఏదైతే జనవరి 24 వరకు చేయాల్సిన మంత్రం ఏంటి అంటే, యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే, ధనం ధాన్య సమృద్ధిమే, దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలి. బర్త్ చార్ట్‌లో కూడా ఎలా ఉంది, చాలామంది కూడా జ్యోతిష్యులు ఈ మధ్యన ఏది పడితే అది చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కానీ ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు అనంటే, అబ్బాయికి పెళ్లి కాలేదంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి. సంతానం కలగలేదంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ అనాలిసిస్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు గురువు జూపిటర్ ప్లానెట్ మకర రాశిలో 5 డిగ్రీల వరకు ఉచ్చ, తర్వాత 5 డిగ్రీల వరకు నీచ, 5 డిగ్రీల తర్వాత పరమనీచ. అంటే గురువు ఎక్కడున్నాడో చూడాలి. అలానే వృత్తిపరంగా ఎలా ఉంది మన జీవితంలో అంటే రాశిచక్రము, దశమాంశ చక్రము, భావచక్రము, దశల, అంతర్దశ అనాలిసిస్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు ఇవన్నీ చూస్తేనే ఆస్ట్రాలజీ పరంగా వస్తుంది యాక్చువల్‌గా అయితే. ఏదో అరకొరకు నాలెడ్జ్ అంటే రాశిచక్రం అంటే ఏందంటే చాలామందికి తెలియదు. రాశిచక్రం అంటే ఎక్స్‌రే. మిగతావన్నీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు అంటే నవాంశము, అలానే సప్తమాంశ చక్రము, దశమాంశం ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ అనాలిసిస్ చేసి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనకి నెగెటివ్ ఉంది నిజంగా. ఏ గురువు గారినైనా అప్రోచ్ అయ్యేటప్పుడు నెగెటివ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. పాజిటివ్ ఏముంది వాళ్ళకి తెలిస్తే, ఆ నెగెటివ్‌లోంచి గురువుగారు నేను ఎలా వస్తాను బయటికని చెప్పాలి. నాకు నెగెటివ్ అనేది చెప్పించుకోవాలి. ఫస్ట్ నెగెటివ్ చెప్పుకుంటే, ఆ నెగెటివ్ అనేది ఏ ఆస్ట్రాలజర్ చేతని చెప్పించుకొని, ఆ నెగెటివ్ పరిహారాలు చేసుకొని, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలుసుకుంటే వాళ్ళే సూపర్ స్టార్స్. కేవలం పాజిటివ్ తెలుసుకున్నారనుకోండి, అట్టర్ ఫెయిల్ స్టార్స్ అని అర్థం. అందువల్ల జాతకాన్ని కంప్లీట్ చెప్పుకోవాలి. తెలుసుకుంటేనే జీవితం అనేది ముందుకెళ్తుందమ్మా. అది క్లియర్. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.